రాజకీయాల్లో చమక్కులు చురకలు సాధారణమే. అధికార ప్రతిపక్షాల మధ్య అయితే మాటల తూటాలు ఓరేంజ్లో పేలుతాయి. కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ నేతల్లోనే డైలాగులు పడే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఘటన ఇద్దరు సీనియర్ నేతల మధ్య సాగింది. బీసీ సంఘాల మీటింగ్లో వి హనుమంతరావు వ్యాఖ్యలకు మరో నేత అంజన్ కుమార్ యాదవ్ ఇచ్చిన రియాక్షన్ హాట్ టాపిక్గా మారింది. అదేంటో ఓ లుక్కేద్దాం. పాలిటిక్స్ అంటేనే మాటకు మాట చెప్పడం, ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టడం. ఒక్కోసారి సొంత పార్టీ నుంచి చురుకలు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు వాగ్దాటి కలిగిన నేతలు తారసపడితే ఇలాంటి ఘటనలు తరచూ జరిగే అవకాశం లేకపోలేదు. ఇంత ఇంట్రడక్షన్ ఎందుకంటే బీసీ సంఘాల మీటింగ్లో సీనియర్ నేతల మధ్య డైలాగ్ వార్ నెలకొంది. వి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ మధ్య వాదన కాంట్రవర్సీగా మారింది. పీసీసీ చీఫ్ నేతల సమక్షంలోని డైలాగ్ వార్ నెలకొంది. అది కాస్త హాట్ టాపిక్ గా మారిందట. కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్, మాజీ పీసీసీ చీఫ్ హనుమంతరావు మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ప్రజాభవన్ వేదికగా కులగణన సర్వేపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు నేతలు తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ విహెచ్ బీసీ కులాల గురించి మాట్లాడారు. యాదవ కులం గురించి ప్రస్తావించినట్టు తెలిసింది. దీనిపై అంజన్ కుమార్ యాదవ్ స్పందించి ప్రతి ఒక్కరూ మమ్మల్ని మర్చిపోతే ఎలా అనడంతో స్వల్ప వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. మా కులాన్ని తక్కువ చేసి చూస్తారా అంటూ అంజన్ కుమార్ విహెచ్ను ప్రశ్నిస్తే, మీ కుటుంబానికి ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు తెచ్చుకున్నావు కదా అని విహెచ్ బదులిచ్చారట. దీంతో ఎలక్షన్ ద్వారా తన కొడుకు యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడని, అదేం నామినేటెడ్ పోస్టు కాదని అంజన్ సీరియస్ అయ్యారట. అనిల్ సేవలను గుర్తించిన అధిష్టానం రాజ్యసభ సీటు ఇచ్చిందని చెప్పుకొచ్చారట. ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు గెలిచిన ఘనత తనదని సమావేశంలో అనడంతో వాతావరణం కాస్త హీట్ గా మారిందట. మంత్రి పొన్నం కలుగజేసుకుని ఇరువురికి సర్ది చెప్పడంతో ఆ డైలాగ్ వార్కు ముగింపు పడిందట. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ అనుబంధ సంఘాల నేతల సమక్షంలో ఈ వివాదం తలెత్తడంతో సమావేశంలో పాల్గొన్న వారంతా కాస్త ఉలిక్కిపడ్డారట. అధికారంలో ఉన్న నేతలు బహిరంగ సమావేశాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసుకోవడం సరికాదనే టాక్ వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.